మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, ఏంటి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఒక అద్భుతమైన ప్లేస్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడైతే వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. చక్కటి చుట్టూ కూడా పచ్చని చెట్లు, కొండల మధ్యలో చల్లటి గాలి. అయినా సరే అంటే ఒక విధంగా అలసిపోయి కూర్చున్నాను. మొత్తం 280 మెట్లు ఎక్కాను, ఇంకా ఎక్కలేదు, సగం ఎక్కాను. ఆయాసం వచ్చి కూర్చున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ మెట్లు అనమాట. పైకి వెళ్ళడానికి అక్కడ అద్భుతమైన ప్లేస్ ఉందని చెప్పాను కదా, ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. అయితే చూసుకుంటే అంటే మొత్తం కూడా ఇవన్నీ కూడా కొండపైకి, అంటే ఊరి నుంచి కొండపైకి కూడా గ్రామస్తులు వేసిన రోడ్డు అనమాట. ఇదంతా ఇది వరకు ఇక్కడ మట్టి ఉండేదట. మరి నిజంగా ఎలా వెళ్ళారో అనేది తెలీదు, జనాలు ఎలా వెళ్ళారు. కానీ ఇప్పుడైతే మెట్లు వేశారు. ఈ మెట్ల మార్గంలో వెళ్ళి కొంచెం ఆయాసం వచ్చినా సరే ప్లేస్ అయితే చాలా బాగుంది. శ్రీ రామలింగేశ్వర స్వామివారి టెంపుల్లో ఉన్నాము. ఇదైతే చాలా పురాతనమైనటువంటి ఆలయము. ఇది సారిపల్లి కొండ పైన ఉంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఆలయం యొక్క విశేషాలు, చరిత్ర, స్థల పురాణం ఏంటో ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇదంతా కూడా గుడి ప్రాంగణము. చూసుకుంటే మనము ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా పురాతనమైనది, కొండపై ఉంటుంది. దీనివల్ల కొంచెం జనసంచారం కూడా ఇక్కడ తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే కార్తీక మాస టైంలో అయితే అస్సలు గుడికి రావడానికి భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంటుంది. అంటే 220కి పైగా మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కుతూ కూడా భక్తులు ఎటువంటి భుక్త ఆయాసం కూడా లోన్ కాకుండా ఇక్కడికి కొండపైకి వస్తూ ఉంటారు భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి. అయితే ఇది చాలా పురాతనమైన ఆలయంగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. నమస్కారం అండి. ఇది రామలింగేశ్వర ఆలయం అండి. ఇక్కడ ఇది 11 శతాబ్దాల క్రితం నుంచి ఉంది. ఇక్కడ దీన్ని మేమైతే మాత్రము 18 సంవత్సరాల క్రితం నుంచి దీన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాము. ఇక్కడ మా ఆయన గారే అర్చకునిగా ఉండేవారు. ఆయన చేసి కొన్నాళ్ళకి 3 సంవత్సరాల క్రితం ఆయన స్వర్గస్థులు అయ్యారండి. ఇప్పుడు మా అబ్బాయిని పెట్టి ఇక్కడ మేము చేస్తున్నాము. ఇది ఎండోమెంట్లో ఉందండి. దీని గురించి చెప్పాలంటే మాకైతే పూర్తిగా తెలియదు. పెద్దలు చెప్పేది ఏంటంటే 11 శతాబ్దాల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది, చాలా మహిమాన్విత ఆలయము అనేసి చెప్పడం తెలుసండి. ఇక్కడ నాగుల చవితి ఉత్సవాలు చేస్తారండి ప్రతి ఇయర్. కార్తీక మాసం అంతా ఇక్కడ భక్తులు పోటెత్తుతారు. కార్తీక మాసం, శివరాత్రి ఇక్కడ ఫేమస్ బాగా. ఇంకోటి ఏంటంటే ఈ స్వామివారికి ఇక్కడ వాటర్ సదుపాయం లేదమ్మా. ఇక్కడ చాలా ఇబ్బంది. పైకి 282 మెట్లు ఎక్కి ఇక్కడ వాటర్ పట్టుకొని వచ్చి స్వామివారి అభిషేకం చేస్తుంటాం మేము. వాటర్ సదుపాయం ఉంటే ముందు ఈ స్వామివారికి ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ పురాతనం నుంచి ఈ టెంపుల్ ఉందని, ఇది వరకు బౌద్ధ మతస్థులు ఉంటారంట కదా, వాళ్ళు కూడా ఇక్కడ యాగాలు చేశారని పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఒకసారి మాకు చెప్పారు. ఆ బౌద్ధ స్తూపాలు కూడా ఈ టెంపుల్లో ఉన్నాయండి, అది మీకు చూపిస్తాము. ఆ స్తూపాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ యాగాలు చేసిన తాలూకా ఇటుకలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి ఈ కొండపైన. వాళ్ళు చెప్పారు, మాకు తెలీదు, మాకైతే తెలీదు బౌద్ధ మతస్థులు ఇక్కడ ఉన్నారని. అప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు ఒకసారి వచ్చి చెప్పాకే మాకు ఈ విషయం తెలిసింది. అవి బౌద్ధ స్తూపాలని కూడా మాకు తెలిసాయమ్మా. చూస్తున్నారు కదా, మొత్తం కూడా అంటే ఈ టెంపుల్ మొత్తం కూడా ఇక్కడ ఇలా పెట్టారు. ఇక్కడ అంటే గుడికి వాళ్ళ ఆనవాళ్ళు తెలియడం కోసం అనమాట. మొత్తం బౌద్ధులు ఇక్కడ ఉన్నారు, ఈ గుడి దగ్గర యాగాలు ఇవన్నీ చేశారని చెప్పి చూపించడానికి, అలానే ఇక్కడ ఆనవాళ్ళు కనుమరుగు అయిపోకుండా ఉండటానికి ఇలాగ గుడిపైన అయితే ఇలాగా ప్రతిష్ఠించారు. మనం చూస్తున్నారు కదా, ఇవి బౌద్ధ స్తూపాలు అన్నమాట. ఈ మర్రి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. మీకేమైనా అనిపిస్తుందా? చూడండి, ఈ మర్రి వృక్షాన్ని చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇది త్రిమూర్తుల మర్రి చెట్టు అని ఇక్కడ నామకరణం అనమాట. ఈ వృక్షం కూడా దాని అంతటా అదే వెలిసింది, ఇలా త్రిమూర్తుల ఆకారంలో అనమాట. ఇక్కడైతే భక్తులు కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. చూస్తున్నారా, ఇది మొత్తం ఈ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ కొండపైకి పక్కనే అనమాట. ఇది చంపావతి నది. చూస్తున్నారా, మొత్తం ఈ చంపావతి నది అనమాట.
మనం గత వీడియోలో చూసుకుంటే దిబ్బేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళాం కదా. ఈ ఆలయము, ఆ దిబ్బేశ్వర స్వామి ఆలయము ఇప్పుడున్న మనం కొండపై ఉన్నాం కదా, దిగువన ఉందన్నమాట. ఈ టెంపుల్స్ అన్నీ కూడా మొత్తం కూడా సారిపల్లి గ్రామంలో ఉన్నాయి. మనం ఇక్కడ చంపకేశ్వర స్వామి శివలింగం దగ్గర ఉన్నాము. ఈయన స్వయంభూగా వెలిశారు. అంటే 11 శతాబ్దాల క్రితం నుంచి కూడా ఇక్కడ స్వయంభూగా శివలింగం వెలిసిందనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ అమ్మ నిత్యము ఇక్కడ స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు. మొత్తం ఈ ఆలయ ప్రాంగణంలో కూడా మొత్తం ఈ అమ్మాయి పూజ చేస్తూ ఉంటారు. స్వామివారి కోసం ఈవిని అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు భవానీ అమ్మ. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ స్వామివారికి పూజలు? 18 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నామమ్మ. మా ఆయన గారు చేసేవారు. ఆ తర్వాత మా ఆయన స్వర్గస్థులు అయ్యాక మా అబ్బాయి ఉన్నాడు, అబ్బాయితో పాటు నేను చేస్తున్నాను ఇక్కడ. అంటే ఈ స్వామివారి కోసం చెప్పండి అమ్మా, చంపకేశ్వర స్వామివారి ప్రత్యేకత ఏంటి అసలు? ఈ స్వామివారి గురించి చెప్పాలంటే మాకు పెద్దగా తెలియదమ్మా. మా చాలా చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వామివారిని మేము చూస్తున్నాము. చిన్నదిగా ఉండేదంట. ఆ తర్వాత అలా అలా పెరుగుతుంది స్వామివారు. దీనికి ఏ ఆధారము లేదు. షెడ్ వేయాలన్న ప్రయత్నం చేసినా అవ్వలేదు. ఏం చేయాలని స్వామి ఇలా ఉన్నారు. ఇది ఇలా పెరుగుతూ వస్తుంది. ఇది పెరుగుతుంది, ఇది కూడా పెరుగుతుందమ్మ. ఈ స్వామి అయితే స్వయంభూ వెలిసారని మా తాతయ్యలు, మా పెద్దలు చెప్పారు. అంతవరకే మాకు తెలుసు. కార్తీక మాసం టైంలో నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా కార్తీక మాసంలో నిత్యం వస్తారమ్మా భక్తులు. మిగతా అంతా మరి రారు ఎక్కువ. కార్తీక మాసం శివరాత్రి ఫేమస్ ఇక్కడ. నాగుల చవితి ఉత్సవాలు చేస్తాం ఇక్కడ. శివరాత్రి తెల్లవారులు ఇక్కడ భజన కీర్తనలు ఉంటాయి. నాగుల చవితి రోజు సాయంకాలం ఉత్సవాలు చేస్తాము. నైట్ అంతా కిందని యాత్ర జరుగుతుంది అన్నమాట ఈ స్వామి వారికి. ఈ స్వామి గురించి చెప్పాలంటే ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారమ్మా. అది మాత్రం పక్కాగా చెప్తాం. మాకు ఎప్పుడో స్వామి కనిపిస్తారు ఇక్కడ. కరెక్ట్గా స్వామి ఉన్నారు. భక్తులకు కూడా నిదర్శనం చాలా ఇచ్చారు కూడా. అందువల్ల ఈ స్వామి ఇంకా ఫేమస్ అవుతున్నారు. మీరు వచ్చారు, ఇంకా ఫేమస్ అవ్వాలని మేము కోరుకుంటున్నామమ్మా. ఓకే, చూస్తున్నారు కదా స్వామివారు అయితే అంటే 11 శతాబ్దాల క్రితం నుంచి ఉన్న నిత్యం పెరుగుతూ వస్తున్నారు. చిన్న శివలింగంగా ఉండేది పూర్వకాలము. ఇప్పుడైతే క్రమంగా పెరుగుతూ వస్తున్నారు. అయితే భక్తులు అంటే ప్రయత్నిస్తున్నారు. ఈ స్వామివారికి టెంపుల్ కడదామనేసి అయితే ట్రై చేస్తున్నారు. స్వామివారికి మరి ఇష్టం లేదో ఏమో, ఇలాగే ఉండాలి, ఇలా కొండ కింద ఇలానే ఉండాలి ఇలా అనేసి ఈ స్వామివారి ఇక్కడ ఉన్నారు, ఇలాగే ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ స్వామివారి అయితే చాలా మహిమ గలవారు చంపకేశ్వర స్వామి. అయితే ఈ స్వామివారిని నమ్ముకుంటే ఏ కోరిక కోరినా సరే నెరవేరుతుందని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఏం చెయ్యాలన్నా కింద నుంచి వాటర్ తెచ్చుకోవాలి. స్వామివారి అభిషేకం చేయాలన్నా 5 లీటర్ల టిన్ పట్టుకొని ఎక్కుతామన్నమాట. ఇంకా కడగాలి, తోమాలన్నా ఇంకా ఇబ్బంది. మెయిన్ ఇక్కడ వాటర్ సదుపాయం లేదమ్మా. ఈ స్వామికి శుభ్రం చేయాలన్నా 220 మెట్లు ఉన్నాయి. 282 ఆ మెట్లంట ఎక్కి పట్టుకొని వస్తామమ్మా. ప్రతి వారం కడగడానికి, చేయడానికి, తోమడానికి అన్నిటికీ పట్టుకొని వస్తాము. ఇంకా కింద కూడా అందరూ సహాయం చేస్తారమ్మా వాటర్కి అయితే మాత్రం. కానీ ఇక్కడ వాటర్ సదుపాయం ఉంటే ఇంకా ఈ స్వామికి ఇంకా ముందు ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇదే స్వామివారి శివలింగం. చూసారా, ఆదిశేషుడు పడగంతో ఇక్కడ ఉన్నారు స్వామివారు అని చెప్పొచ్చు. శివలింగ ఆకారంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇది అంటే చిన్న ఆలయం అన్నమాట. ఈ కొండ మీద ఎప్పటి నుంచో కూడా, పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఉంది. అది స్వయంభూగా వెలిసిన శివలింగంగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. అతను తీసుకొని వస్తే దీని చుట్టూ ప్రహారీ కడితేనే దాని వైపు వెళ్ళండి, లేకపోతే లేదని సార్. అది దీనికి శాస్త్రానికి విరుద్ధంగా ఉండేది అని ముందు దీనికి ఇది కేటాయించి అది చేయండి అన్నారు. 2-3 సార్లు ప్రయత్నం చేశారు కానీ అది విఫలమైపోయింది. ఈ స్వామివారికి షెడ్ వేద్దామని అన్నీ తెస్తున్నాం కానీ ఈ స్వామి గారు కూడా చేయించుకోవడానికి లేదు. మరి ఆ స్వామి అలా ఉందాం అనుకుంటున్నారో ఏమో మరి. ఇవి చూసుకుంటే బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏగాలు చేసినటువంటి ఇటుకలు అన్నమాట ఇవి. ఇక్కడ చూసారు కదా, ఇవి ఓకతో చేసిన ఇటుకలు అంటే ఇవి అయితే వాటర్లో వేస్తే కూడా తేలుతాయి అనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ చాలా మటుకు కూడా పురాతన ఆనవాళ్ళు, అలాగే బౌద్ధులు ఎంతోమంది కూడా ఈ కొండ అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ టెంపుల్లోని. అయితే ఈ టెంపుల్ వద్ద చూసుకుంటే ఇలాంటి అంటే బౌద్ధులు అలానే ఎంతోమంది కూడా
ఇలా ఇక్కడ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఈ టెంపుల్ని కనుక్కోవడానికి కూడా గ్రామస్తులు కూడా చాలా సహాయ సహకారాలు చేశారు. అంతేకాకుండా పూర్వకాలం అయితే ఇక్కడ మెట్లు కూడా ఉండేవి కాదు, మట్టి రోడ్డు ఉండేది. ఆ మట్టి రోడ్డు పైనే నడుచుకుంటూ ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి కూడా ఈ శివాయిని అయితే కనుగొనడం జరిగింది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులు కూడా ఈ స్వామివారిని పండగ అంటే శివరాత్రి, అలానే నాగుల చవితి, కార్తీక మాసంలో కూడా స్వామివారిని ఘనంగా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది ఈ మధ్యకాలంలో ఎండోర్మెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళింది. అయితే ఇక్కడ కోరుకుంటుంది ఏంటంటే భక్తులు గుడి అయితే 280కి పైగా మెట్లు ఉన్నాయి. ఆ పైకి వచ్చి ఇక్కడ మాకు వాటర్ సదుపాయం లేదు. ఇక్కడ మాకు గవర్నమెంట్ ఏదైనా సరే మాకు పైప్ లైన్లు వేసి వాటర్ సదుపాయం కల్పిస్తే ఇంకా స్వామివారికి ఇంకా పూజలు మేము బాగా చేసుకోగలము అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఎండోర్మెంట్ వారు కూడా ఈ పురాతన ఆలయంపై శ్రద్ధ చూపించి ఈ గుడిని కూడా బాగు చేయాలని అయితే మనం కోరుకుంటున్నాం. సుమన్ టీవీ వారికి నమస్తే. నా పేరు ఆల్తి అప్పన్నబాబు. మాది సారిపల్లి గ్రామం, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం. ఈ యొక్క గ్రామంలో పురాతన దేవాలయాలు, శివలింగాలు, ఒక పంచముఖ లింగాలు వెలిసినాయి, స్వయంభూ పంచముఖ లింగాలు వెలిసినాయి. అక్కడ అక్కడ ఉండేది మన దిబ్బేశ్వర స్వామి ఆలయం అంటారు. అలాగే ఒకడ సోమలింగేశ్వర స్వామి అని గుట్ట మీద ఈ యొక్క ఆలయం వెలిసింది, రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది. అలాగే ఊరిలో కూడా చంపకేశ్వర స్వామి ఆలయం కూడా ఈ కొండపైన వెలసడం జరిగింది. అలాగే ఊరిలో సోమలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే మల్లికార్జున స్వామి ఆలయం కూడా స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయాలు ఈ సారిపల్లి గ్రామంలో వెలవటం మా యొక్క పూర్వకాల అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే మా పూర్వీకులు ఈ గుట్టపైన ఉండటం వల్ల ఈ ఆలయాలకి సేవాభావం చేయాలంటే అతి కష్టంగా ఉండేది. పురాతన కాలంలోని మీసాల నాగేశ్వరరావు గారి మాషారు అని ఒక ఆయన ఉండి ఈ గుళ్ళు యొక్క ఆ టైంలో మన సున్నం తీసుకొచ్చి వేయటం, పూజలు గట్ట చేయటం ఆయన చేసేవారు. ఆయన వెనకాల గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చిన్నలు కూడా వచ్చి ఈ యొక్క ఆలయాల్ని అలాగా పూజలు చేయటం జరిగింది. అంతకుముందు మా పూర్వీకులకు మాకు తెలియని టైం నుంచి కూడా ఈ ఆలయాలు ఉన్నాయి, మాకు అది తెలియదు. దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ ఆలయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ మధ్యనే ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది ఈ యొక్క ఆలయాన్ని కొంచెం డెవలప్ చేసి ఈ మెట్లు కూడా కట్టడం జరిగింది. అలాగే ఈ ఆలయానికి వాటర్ సదుపాయం లేదు. గవర్నమెంట్ వారు వాటర్ సదుపాయం కల్పిస్తే మాకు ఇంకా కూడా ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇంకా పూజలతో పెంపొందిస్తామని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఈ నాగుల చవితికి ఇక్కడ మన సారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువత నాగుల చవితికి పెద్ద సంబరం కూడా చేస్తారు. ఈ యొక్క వేడుక కూడా జరుగుతుంది. నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో ఉన్నాం. సారిపల్లి గ్రామంలో ఉండేటటువంటి దేవాలయాలు, అలాగే ఆశ్రమాలు, వాటి గురించి ఒక అవగాహన గురించి మాధ్యమం వ్యవస్థ అయినటువంటి మన సుమన్ టీవీ గారు విచ్చేసి ఉన్నారు. వారితో గ్రామంలో ఉండేటటువంటి దేవాలయాల గురించి, వాటి యొక్క పూర్వ ఔన్నత్యము, సంస్కృతి గురించి మాట్లాడుకోవటానికి ఇది ఒక చక్కని వేదికగా భావన చేస్తూ, ఈ గ్రామంలో ఇది చంపావతి నదీ తీరంలో ఉంది. అది ఒక ప్రత్యేకత. చంపావతి నదీ తీరంలో ఉండటం చేత సుమారుగా ఒక 200 సంవత్సరాలు పైబడి ఒక 5 శివాలయాలు, అంటే ఒకటి చాలా పురాతనమైనటువంటి 1500 సంవత్సరాల కిందటిది దిబ్బేశ్వరుడు, అలాగే ఒక 300 సంవత్సరాలు పైబడి ఉమారామలింగేశ్వరుడు, బుద్ధగిరిపై ఉండేటటువంటి ఉమారామలింగేశ్వరుడు, అలాగే సారిపల్లి గ్రామంలో ఉండేటటువంటి సోమలింగేశ్వరుడు అంటే సోమలింగేశ్వర స్వామివారు, అలాగే ఆ కొండపై ఉండేటటువంటి ఒక పెద్ద రాతి బండ కింద స్వయంభూగా వెలిసినటువంటి చంపకేశ్వరుడు, అలాగే చంపావతి నదీ తీరంలో ఆనుకొని ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబికా సహిత శ్రీ మల్లికార్జున స్వామివారు, ఇట్లా 5 శివలింగాలుగా శోభిల్లుతూ పూజలు అందుకోవటం జరిగింది. ప్రతి కార్తీక మాసంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా
వేద పాఠశాలలాగా వేకువను 4 గంటలకే నమక చమక స్తోత్రాలతో ఓం నమ శివాయ అనేటటువంటి ఆ యొక్క స్తోత్రాలతో ఎంతో అద్భుతంగా పూజలు అందుకుంటాయి. ఇక్కడ చాలా వైభవంగా ఉంటుంది. ఆ బ్రహ్మీముహూర్తంలో మనం లేచి ఆలకించగలిగే మనస్తత్వం మనకు ఉంటే తప్పనిసరిగా ఈ అన్ని ఆలయాల్లో నుంచి కూడా అద్భుతమైనటువంటి శివనామము బయటికి వినిపిస్తూ ఉంటుంది. ఆ చంపావతి నదీ తీరం అంతా కూడా కాంతివంతమయంగా ఎంతో వైభవంగా ఉంటుంది కార్తీక మాసం అంతా. అలాగే మాకు ఈ ఆలయాలు మొట్టమొదటి నుంచి కొన్ని స్వయంభూంగా వచ్చే తర్వాత వాటిని జీర్ణోద్ధరణ చేసుకోవడం జరిగింది. మన గ్రామ పెద్దల నుంచి జీర్ణోద్ధరణ చేసుకోవడం జరిగింది. చూసారు కదా, ఆహ్లాదకర వాతావరణంలో మొత్తం కూడా పంచలింగాల ఉన్నాయి. ఇక్కడ లింగేశ్వర స్వామి ఉన్నారు. అయితే అది మనం చూసుకుంటే దిబ్బేశ్వర స్వామి ఆలయం, అలాగే సోమేశ్వర ఆలయము, అలాగే రామలింగేశ్వర స్వామి ఆలయము, చంపకేశ్వర స్వామి ఆలయం, ఆఖరిది మల్లికార్జున స్వామి వారి టెంపుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే ఈ సారిపల్లి గ్రామం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని చెప్పొచ్చు. ఒకవైపు తారక రామ ప్రాజెక్టు ఆనుకొని, మరోవైపు చంపావతి నది ఒడ్డున ఈ గ్రామం అయితే ఉంది. ఈ గ్రామం కూడా పచ్చని కొండల మధ్యన, పచ్చని చెట్ల మధ్యన కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఉంది. అయితే ఈ గ్రామం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామం. అయితే విజయనగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సారిపల్లి అని చెప్పొచ్చు. అయితే కొండపైన కూడా బుద్ధగిరి మనం చూసుకున్నాం కదా, 280కి పైగా మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా కొండ మార్గానికి వెళ్ళొచ్చు. అక్కడైతే చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంది. అక్కడ 2 కొండల మధ్యన చంపావతి నది ప్రవహిస్తూ ఉండటము చాలా బాగుంది. అంటే ఎంత కన్నులకి 2 కళ్ళు సరిపోవు అన్నట్టు కూడా అక్కడ వాతావరణం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాలని కోరుతున్నాం. సీమ సుమన్ టీవీ విజయనగరం.